నేలకొండపల్లి టు కూసుమంచి ఆటో యూనియను, అదే రకంగా కూసుమంచి నుంచి గొర్రెలపడతండ మరియు కూసుమంచి టు చెట్టపల్లి ఈ యొక్క గ్రామాలకు కూసుమంచి నుండి సర్వీస్ చేసుకుంటున్నటువంటి ఆటోలు మొత్తం కలిపి కూడా ఒక 100 ఆటోలు ఉంటాయి. 100 మంది ఆటో కార్మికులు ఇక్కడ కూసుమంచి మండల సెంటర్లో ఆటోను నమ్ముకొని మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆటో యొక్క కార్మికుల భవిష్యత్తు మారుతుంది, వాళ్ళ బాధలు మారుతాయి అనే ఉద్దేశంతో నమ్మి మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అనేది మేము ఇక్కడ ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారిని మేము అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకున్న సందర్భం సార్. మేము కోరుకునేది ఒక్కటే, ఆటో కార్మికులు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్సులు వచ్చిన కాడ నుంచి కిరాయిలు లేక ఇక్కడ ఉన్నటువంటి వాడు మరి ఆటో ఈఎంఐలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కూసుమంచిలో కావచ్చు, నేలకొండపల్లిలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు మరి ప్రతిరోజు కూడా మరి హైవే దగ్గర బండ్లు ఆపి ప్రతి బండికి మీకు 1200 రాస్తాము, 1300 రాస్తాము, మరి మీకు బండి కాగితాలు ఇవ్వని చెప్పేసి ఏదో ఒక వంక పెట్టుకొని మేము పొద్దున్న దాకా కష్టపడి బండి వేలుకుంటే మాకు వచ్చేది 300 నుంచి 200 రూపాయలు 300 రూపాయలు మాకు వస్తూ ఉంటే ఈ 200-300 రూపాయలు సాయంత్రం పూట వచ్చేసరికి మేము పోలీసు వారికి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. పోలీసు వారు ఇబ్బంది పెట్టి ఖచ్చితంగా 200-300 రూపాయలు మాకు ఫైన్ల పూర్వకంగా రాస్తూ ఉన్నారు సార్. దయచేసి దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని రేపు పోలీసు వారికి మీరు చెప్తారని చెప్పేసి పోలీసు వారు ఈ యొక్క విన్నపాన్ని మన్నించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఫ్రీ బస్సులు వచ్చిన కాడి నుంచి ఇక్కడ మా కుటుంబాలు అంధకారంలో నెట్టివేయబడినటువంటి సందర్భాలు మీకు గుర్తు చేస్తూ ఉన్నాం సార్. మాకు డీజిల్ ఖర్చులు పోను కూడా ఇంటికి మేము మా భార్య పిల్లలను సాదుకోవడానికి పోవడానికి కూడా రోజుకి 200 రూపాయలు ఉంటే మరి మా మెయింటైన్ ఖర్చులు అయితే మా పిల్లల యొక్క చదువు సంఖ్యలు ఏంటి అని ఒకసారి అర్థం చేసుకొని మా యొక్క ఆటో కార్మికుల బాధలను అర్థం చేసుకుంటారని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఈ పాలేరు నియోజకవర్గ మంత్రివర్యులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా నమస్కరిస్తూ మేము ప్రత్యేకంగా శ్రీనివాసరెడ్డి గారిని కోరుకుంటా ఉన్నాం సార్. మా యొక్క జీవితాలు అంధకారంలో నెట్టిబడినాయి, అది మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆటో కార్మికులకి ఇచ్చినటువంటి మాట ఉందో ఆ మాటను అమలు చేసుకొని మా కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి దానిలో భాగంగానే రోజు మాకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కేసులు రాస్తూ ఉంటే మాకు మేము ఉన్నటువంటి డబ్బులను కూడా పోలీసు వారికి అందజేస్తే మరి మేము ఇక్కడ మా భార్య పిల్లల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. కాబట్టి దయచేసి మంత్రివర్యులు చొరవ తీసుకొని మా యొక్క పోలీసు మా యొక్క ఆటో కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మరే పదే కోరుతూ చలానాలు రాస్తూ ఉన్నారు. మరి చలానాలు 12,000 రాస్తాం, 13,000 రాస్తామని చెప్పేసి వేలల్లో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. దయచేసి తీసుకొని మా ఆటో కార్మికుల బాధల్ని తీర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ కూసుమంచి సెంటర్లో మా యొక్క 60 ఆటోలు ఉన్నాయి. నేను నాయకునిగూడెం అడ్డాకి సర్పంచ్ని, 10 అడ్డాలకి సర్పంచ్ని, మండల బాధ్యుడిని, మండల అధ్యక్షుడిని, ఆటోల యూనియన్ తరఫున మా పిల్లవాళ్ళకి చిత్రహింసలు చేయించు సాయంత్రం 4 నుంచి మాకు వచ్చేదే పొద్దున్న కూర్చుంటే సాయంత్రం వరకల్లా 4 టికెట్లతో 5 టికెట్లతో మేము ప్రయాణించే వాళ్ళల్లో తీసుకుపోతుంటే దీంట్లో పోలీసు వారు మమ్మల్ని చిత్రహింసలు చూపిస్తున్నారు. కొన్ని బండ్లకు కాగితాలు లేక బాధపడుతున్నాము, కొన్నిటికి ఇన్సూరెన్సులు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాము. అయినా ఏదో దొంగసాటుగా బతకలేక తెచ్చుకున్న బండ్లకి మేము కిస్తీలు కట్టుకోలేక, అప్పులు తెచ్చుకోలేక, గిరిగిర్లు తెచ్చుకోలేక ఉరితాళ్లే మాకు మిగిలిపోయిన పరిస్థితులలో ఉంటే ఊరు చివరన క్యాంప్ ఆఫీస్ దాటగానే హైవే రోడ్డు కింద బ్రిడ్జి కింద మరీ ఒక 10 మంది పోలీసు వాళ్ళని పెట్టి మరీ 2 2-వీలర్ని కాకుండా ఆటో వాళ్ళ కాడ ఫైన్లని, ఆటో వాళ్ళ మీద దౌర్జన్యంగా 1000 రూపాయలు ఎవరికైనా రాజారా బాబు, రాజారా 1000 రూపాయలు 100 కొట్టుకుంటూ పోతున్నారు. మా అవసరాలు వస్తే మాకు డెడ్ బాడీ ఉంది, యాక్సిడెంట్ ఉంది, బోర్డు ఉంది, రక్తదానాలు ఉన్నాయి అంటే ఆటో వాళ్ళు మీ అవసరాల నిమిత్తానికి మమ్మల్ని వాడుకుంటారు.
ఈ రోజు నువ్వెవడి, నీకేం అవసరాలు, స్టేషన్లకు రావడానికి నీకేం పని అంటారు. మా వారితో పని ఉన్నప్పుడే రాండ్రా బాబు మీ కొరకేరా అని ఇట్లా సహకరిస్తారు. గత 45 సంవత్సరాలు ఇవాళ కూసుమని స్టేషన్ పడి, ఈ 45 సంవత్సరాలలో మొదటి భాగంగా పొలిటికల్ లేదు, ఆటో వాడి తర్వాతనే పొలిటికల్ వచ్చింది. నువ్వు ఏ పొలిటికల్ కానీ ఏది కానీ ఆటో వాళ్ళని అన్యాయం చేస్తే సహించే పరిస్థితులు లేవు. దయచేసి మా ఆటో వాళ్ళకి ₹1 ఫైన్ కట్టించినా కానీ మేము అయితే దాని మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం సార్. అక్కడ పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, అధికారికంగా కానివ్వండి, ఆర్టీఓ కానివ్వండి, బ్రేక్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, ఎవరైనా మా బతుకులు ఇవి. ఉన్న ప్రభుత్వం కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఇన్సూరెన్స్గా లేకపోతే మా రోజువారీ బస్సుగా ఇస్తాం అనుకుంటూ పోతుంటే మేము ఆగాం. కానీ ప్రభుత్వాలు సహకరించకపోయినా పోలీసు వారి బాధలతో మేము ఇంట్లో మంచినీళ్ళు తాగి గుప్పిడి ఉపాసాలతో బతుకుతున్నాం సార్. 2 సమోసాలు తిని సాయంత్రం దాకా కూర్చొని 4 టికెట్లను తీసుకొని పోతున్నాం సార్. దయచేసి మనసుండి మనిషి అయితే ఒక్కసారి మా బతుకుల కొరకు ఆలోచించండి. ఈ ఆలోచన కొరకు మా ఆవేదనని కూడా అర్థం చేసుకోండి.